రాష్ట్రానికి దేశానికి వెలుగులు పంచే సింగరేణి ప్రస్తుతం వివాదాల్లో కొనసాగుతోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఓ వెలుగు వెలిగిన సింగరేణి నేడు కాంగ్రెస్ పాలనలో కుదేలవుతోంది. బొగ్గు కుంభకోణం, ఓబీ కుంభకోణం, డీజిల్ కుంభకోణం ఇలా అనేక సఖ్యములకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది సింగరేణి. అందుకే సింగరేణి పరిరక్షణ పేరిట కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో అంటూ బీఆర్ఎస్ టీబీజీ కేసు పోరుబాటు పట్టింది. సింగరేణి పరిరక్షణ పేరిట నేడు పెద్దపల్లి జిల్లాలో మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పర్యటించనున్నారు. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మరి నేడైతే సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రమేష్? అమూల్య, ఏదైతే రాష్ట్రంతో పాటు దేశానికి వెలుగులు పంచేటువంటి సింగరేణి నేడైతే కుదేలవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే సింగరేణి సంస్థ పలు వివాదాల్లో కొనసాగుతుంది. గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లు ఓ వెలుగు వెలిగినటువంటి సింగరేణి నేడు కుదేలవుతున్నటువంటి పరిస్థితి. గత 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సింగరేణి సంస్థనంతా కూడా పూర్తిగా కూడా నిర్వహణ చేస్తున్నటువంటి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అంటే సింగరేణి సంస్థ వ్యాప్తంగా కూడా మొత్తంగా కూడా ఓబీ కుంభకోణం కావచ్చు, బొగ్గు కుంభకోణం కావచ్చు, డీజిల్ కుంభకోణం కావచ్చు, టెండర్ల కుంభకోణం కావచ్చు, ఇలా అనేక కుంభకోణాలకు, అవినీతికి, అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కూడా ఇప్పుడు సింగరేణి నిలిచిందంటూ కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే సింగరేణి కాపాడుకోవడానికి, సింగరేణి పరిరక్షించుకోవడానికి సింగరేణి పరిరక్షణ పేరిట కూడా బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. బీఆర్ఎస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘమైనటువంటి టీబీజీకేస్ ఆధ్వర్యంలో కూడా నేడు పోరుబాట పట్టడం జరిగింది. ఈ రోజు పెద్దపల్లి జిల్లాకు మాజీ మంత్రి అలాగే బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పెద్దపల్లికి రానున్నారు. ఆ తర్వాత సాయంత్రం సింగరేణి ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన విస్తృత స్థాయిలో కూడా పరీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఏదైతే కాంగ్రెస్ సర్కార్ హయాంలో పూర్తి స్థాయిలో కూడా బొగ్గు నిల్వల పైన కూడా పెద్ద ఎత్తున కూడా కుంభకోణం జరిగింది. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్కామ్ జరిగిందంటూ కూడా కేవలం కాగితాలకే లెక్కలన్నీ కూడా పరిమితం అయ్యాయన్న నేపథ్యంలో అసలు బొగ్గు గనుల పైన ఈ యొక్క బొగ్గు స్టాక్స్ ఉన్నాయా లేవా అంటూ కూడా నేడు హరీష్ రావు గారు టీబీజీకేస్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆ యొక్క బొగ్గు గనుల పైన కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అక్కడ ఉన్నటువంటి కార్మికులతో మాట్లాడతారు. అనంతరం సింగరేణి పరిరక్షణ ఆధ్వర్యంలో కూడా కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో అనే నినాదంతో పెద్ద ఎత్తున కూడా సదస్సు నిర్వహించినారు. ఈ నేపథ్యంలో అసలు సింగరేణి యొక్క తాజా పరిస్థితి ఏంది, గతంలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణి సంస్థ ఏ విధంగా ఉంది, ఇప్పుడు సింగరేణి యొక్క తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది, మనతో పాటు మాట్లాడడానికి టీపీజీకేస్ అధ్యక్షుడు మిర్యాల రాజరెడ్డి ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం, అసలు సింగరేణికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, గతంలో సింగరేణి టీపీజీకేస్ ఆధ్వర్యంలో కావచ్చు, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 10 ఏళ్లలో సింగరేణి ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిన నేపథ్యంలో అన్ని స్కాములకు, ఆ కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా సింగరేణి నిలుస్తుందంటూ కూడా బొగ్గు గన్లపైన కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ కొనసాగుతుంది. అసలు సింగరేణి తాజా పరిస్థితి ఏంటి? ఈరోజు సింగరేణి పరిస్థితి చూసినట్లయితే అగమ్య గోచరంగా ఉన్నది. ఈరోజు స్కాములకు, స్కీములకు నిలయమైంది. అనేక అక్రమాలకు, అవినీతికి, బడా కాంట్రాక్టర్లకు అందుబాటులో ఉంటూ వాళ్ళకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. మా డబ్బులు ఏమైనాయి, మా లాభాల వాటా ఏమైంది, మేము చేసినటువంటి కష్టానికి ఫలితం ఏమైంది అనేటువంటి దాంట్లో అయితేంది. ఈరోజు సింగరేణి కార్మికునికి ఉద్యోగ భద్రత ఉన్నదా అనేటువంటిది అయితేంది, లేదా డిస్మిస్ల పేరు మీద ఈరోజు వందలాది మందిని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేసినట్టుగానే ఇప్పుడు కూడా చేస్తున్నటువంటి విధానం అయితేంది. మెడికల్ బోర్డులు నిర్వహించకుండా ఇబ్బంది చేస్తున్నటువంటిది 3000 మంది కార్మికులు వేచి చూడడం అయితేంది. 400 మంది ఉద్యోగ నియామక పత్రాల కోసం వేచి చూస్తున్నటువంటిది అయితేంది. అలాగే మారుపేర్లకు సంబంధించినటువంటి, విజిలెన్స్కు సంబంధించినటువంటి కేసుల పరిష్కారం అయితేంది. లేదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతో పాటుగా 35 హామీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పెట్టిన డిమాండ్స్ అయితేంది. ఏఐటీసీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి 45 డిమాండ్లు అయితేంది. ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈరోజు కంపెనీకి వచ్చేటువంటి డబ్బులన్నిటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎం లాగా వాడుకుంటున్నది అనేటువంటిది సత్యం. ఈరోజు ఇంధన శాఖ ఏదైతే ఉన్నదో, పవర్ ఎనర్జీ ఉన్నటువంటి దాంట్లో ఈరోజు ప్రతి ఒక్క పైసా కూడా ఈరోజు సింగరేణి ఖర్చు చేయాల్సినటువంటిది. బట్టి విక్రమార్క గారి యొక్క పేషీలో ఈరోజు రోజువారీ ఖర్చులు అయితేంది, నెలవారీ ఖర్చులు అయితేంది, వాళ్ళు వాడుకునేటువంటి వాహనాలు అయితేంది, ఇవన్నీ కూడా లక్షలాది రూపాయలు ఈరోజు సింగరేణి యాజమాన్యమే ప్రతి నెల రోజు చెల్లిస్తున్నటువంటి చూస్తా ఉన్నాం. అలాగే సింగరేణి కార్మికుడికి కనీస సౌకర్యాలు కూడా ఈరోజు మెడికల్ అయితేంది, లేదంటే కార్మికుడికి హెమ్ములకు సంబంధించింది అయితేంది, దానికి టైర్లు అయితేంది, స్పేర్స్ అయితేంది, హోసులు అయితేంది, షావల్స్, డంపర్స్, అండర్గ్రౌండ్లో ఎల్హెచ్డీలు,
అలాగే ఎస్డిఎల్కైతే మినిమం మెయింటెనెన్స్ లేకపోవడం వలన ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటిది, కొనుగోలు చేస్తలేరు. దీని వెనక కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కుట్ర చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. దీన్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నది. అందుకే ఈరోజు తప్పుడు లెక్కలతో ఇప్పుడు కోల్ స్కామ్ లాంటిది కూడా మన ముందు హరీష్ రావు గారు అయితే కేటీఆర్ గారు తీసుకొచ్చినటువంటి విషయాలు చూసినట్లయితే అర్థమవుతుంది. నిన్న సింగరేణి యాజమాన్యం స్పందించింది. ఎప్పుడు కూడా సింగరేణి చరిత్రలో లేనటువంటి కోల్ స్టాక్స్ గురించి వివరణ ఇస్తూ నిన్న ఒక చీఫ్ రిలేషన్ ఆఫీసరు ఇచ్చినటువంటి చూసినట్లయితే ఈరోజు వాళ్ళు తప్పు చేసిండ్రు అనేటువంటిది, అవినీతికి పాల్పడుతున్నారు అనేటువంటిది అర్థమవుతా ఉన్నది. దీంతో పాటుగా సైట్ విజిట్కు సంబంధించినటువంటి దాని మీద కూడా వివరణ ఇచ్చారు. సైట్ విజిట్ అనేది వేరే రాష్ట్రాలు ఇచ్చారు, గతంలో కూడా ఇక్కడ ఇచ్చారు, అక్కడ ఉన్న పరిస్థితులు తెలియాలి అనేటువంటిది చెప్తా ఉన్నారు. కానీ ఇన్ని ఏళ్ల చరిత్రలో, 137 ఏళ్ల చరిత్రలో, 50-60 ఏళ్ల ఓపెన్ కాస్ట్ చరిత్రలో మరి ఇన్ని రోజులు ఓబీ కాంట్రాక్టర్లు సైట్ విజిట్ లేకుంటేనే 2025 వరకు లేకుంటేనే చేస్తే ఏ ఒక్కడు కూడా తప్పులు చేయలే, ఏ ఒక్కడు కూడా స్కాములు చేయలే, ఏ ఒక్కరికి కూడా పెనాల్టీలు వేయలే, ఏ ఒక్కరికి కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈరోజు సైట్ విజిట్ అని పెట్టిన తర్వాతనే ఇలాంటి అన్ని జరుగుతూ ఉన్నాయి కదా. ఎక్సెస్ టెండర్లు వేసుకోవడంలో వెనకాల ఏంటిది? సైట్ విజిట్ అంత పారదర్శకంగా ఉన్నట్లయితే ఎందుకు ఈ సైట్ విజిట్ పెట్టిన తర్వాత ఎక్సెస్ ఎస్టిమేషన్ కు టెండర్స్ వచ్చినాయి అనేటువంటిది. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన తర్వాత కదా ఈరోజు శ్రీరాంపూర్లో అయితే OC1 లో మళ్ళీ ఎస్టిమేటెడ్ కాస్ట్ కంటే తక్కువ పడినటువంటి టెండర్. ఇది బీఆర్ఎస్ చేసినటువంటి పోరాట ఫలితమే అనేటువంటిది. దాంతో పాటుగా ఈరోజు మెడికల్ బోర్డుకు సంబంధించినటువంటి దాని మీద కూడా వివరణ ఇచ్చారు. మెడికల్ బోర్డు మీద అవినీతి జరిగింది అని బట్టి విక్రమార్క గారే అసెంబ్లీలో చెప్పారు కదా. మరి ఎక్కడుందో నీ అవినీతి చెప్పాల్సింది? ఎవరు మా తల్లిదండ్రులు ఈరోజు అన్యాయంగా మేనేజ్ చేసుకొని చేసిండ్రు అనేటువంటి చెప్తా ఉన్నావు. మమ్మల్ని మా ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి బట్టి గారు క్షమాపణ చెప్పాలని కోరుతున్నది సింగరేణి కార్మిక వర్గం. మా తల్లిదండ్రులు అనేక బాధలతోటి, ఇబ్బందులతోటి పనిచేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్లను అన్ఫిట్ చేసినటువంటి డాక్టర్లను తప్పుబట్టిరు. కాబట్టి దీని వెనక ఎవరున్నారు అనేటువంటి వాస్తవాలు రావాలి. ఒక 2 కార్మికులను మాత్రమే ఏసీబీ అరెస్ట్ చేసినంత మాత్రాన అయిపోయింది అనేటువంటిది. మరి ఒకవేళ అయిపోయినట్లయితే మరి ఆ అరెస్టుల తర్వాత ఈరోజు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ఎందుకు వ్యాఖ్యానించారు? బట్ యాజమాన్యం ఇచ్చేటువంటి వివరణ కాంట్రడిక్టరీగా ఉన్నది, పొందపరచే ఎక్కడ కూడా అనేటిది వాస్తవం. అందుకే ఈరోజు సంపూర్ణంగా దీనిపైన చర్చించడానికే ఈరోజు మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు ఇక్కడ సింగరేణి కార్మికులతో ఒక సదస్సును నిర్వహిస్తూ ఉన్నారు. దీంట్లో అన్ని విషయాలను, నిజాలను నిగ్గు తేల్చడంతో పాటు అవినీతిని కూడా ఈరోజు తెలియజేసేటువంటి విషయాలు చెప్పబోతున్నారు. కాబట్టి ఈరోజు సింగరేణి యాజమాన్యం అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భయపడి ఆ వివరణ ఇచ్చారు అనేది అర్థమవుతా ఉన్నది. అలాగే మరొక కార్మిక నేత కౌశికారి కూడా ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా చూడవచ్చు సింగరేణి కార్మికుల చిరకాల స్వప్నమైనటువంటి వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి గంత కేసీఆర్ గారు దక్కుతుంది. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 2.5 ఏళ్లలో ఒక్క మెడికల్ బోర్డు కూడా పెట్టకుండా వారసత్వ ఉద్యోగాలను ఎగ్గొట్టే ఒక కుట్ర జరుగుతుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఎట్లా చూడవచ్చు మనం? సింగరేణి సంస్థలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో అనే నినాదంతో ఇవాళ బీఆర్ఎస్ దాని అనుబంధ సంస్థ అయినటువంటి TBGK ఆధ్వర్యంలో సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతి కానీ, ప్రైవేటిజం కోసం చేస్తున్నటువంటి కానీ, అదేవిధంగా కార్మికుల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు కానీ, ముఖ్యంగా ఏదైతే గత 10 ఏళ్లలో తెలంగాణ ఆవిర్భావం తీసుకొచ్చినటువంటి నేత మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ 10,000 ఉద్యోగాలు వారసత్వం కింద ఇవాళ 10 ఏళ్ల కాలంలో ఇవ్వడం జరిగింది. ఆ 10,000 ఉద్యోగాలు వచ్చినాయి కూడా దాంట్లో కూడా లొసుగులు ఉన్నాయని చెప్పి దాని మీద ఎంక్వైరీ చేయాలి, విజిలెన్స్ చేయాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు ఇవాళ కార్మికుల కుటుంబాలలో అభద్రతా భావాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. రెండో పక్క ఉన్నటువంటి మెడికల్ బోర్డును అమలుపరచడం లేదు. ఇవాళ గత 3 ఏళ్లకెళ్ళి ఎవరైతే రిటైర్ కావడానికి దగ్గరున్నటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళ యొక్క హక్కును కోల్పోయే పరిస్థితి వాళ్ళ ఏర్పడతా ఉంది. ఇంకా 4 రోజులైతే వాళ్ళ పిల్లలు ఆయన రిటైర్ అయిపోతాడు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. అదేవిధంగా మారుపేర్లకు సంబంధించిన సమస్య కూడా ఇవాళ పెద్ద ఎత్తున పిల్లలందరూ కూడా వందల సంఖ్యలో బాధపడతా ఉన్నారు. ఈ సమస్యలన్నీ కూడా వాళ్ళు ఏదైతే 2023లో ఇక్కడ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కూడా అనేక హామీలు ఇచ్చారు సింగరేణి కార్మికులను పట్టుకొని. అవన్నీ కూడా 420 హామీలు లాగానే ఈ హామీ కూడా తుంగలోకి వచ్చుకుంటూ ఇవన్నీ అడగొద్దని
అడిగితే వీళ్ళ మీద దౌర్జన్యాలు జరిపేటట్టుగా అవరు విజిలెన్స్ కేసులు ఉన్నాయి మీ మీద అని చెప్పేసి ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేస్తూ అదేవిధంగా ఉద్యోగులను క్వార్టర్లను గుంజుకుంటూ ఖాళీ చేపిస్తూ వాళ్ళని అకారణంగా ట్రాన్స్ఫర్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేసి సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతి కానీ వారసత్వం మీద కానీ ఈ యొక్క మారుపేర్ల మీద సింగరేణి కార్మికులు మాట్లాడొద్దనే భయభ్రాంతులకు గురి చేయడం కోసమే ఇవన్నీ కుట్రలు చేస్తూ ఉన్నారు. దీని మీద మాట్లాడినందుకే ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయి. సింగరేణి కార్మికులు వాళ్ళ పిల్లలు రోడ్ల పడతా ఉన్నారని చెప్పి సుమన్ గారు ఇవాళ మాట్లాడితే దానికోసం మనం మిలిటెంట్ చెయ్యాలని అన్నందుకే వారిని అకారణంగా అరెస్ట్ చేసిండు. అంతకంటే పెద్ద మాటలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు పేగులు తీసుకొని మెడలేసుకుంటా అని చెప్పిండు. బండి సంజయ్ మొన్న వాళ్ళ కొడుకు అరెస్ట్ అయితే నా కొడుకును వేధించిన వాళ్ళందరినీ కాల పెడతా అని చెప్పిండు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరినీ నరుకుతా అని చెప్పిండు. వీటికంటే పెద్ద మాటలు ఏం కావద్దు. ఆయన అరెస్టును కూడా ఖండిస్తా ఉన్నాం. ఇక్కడ జరిగేదానికి బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఇవాళ సింగరేణిని పరిరక్షించుకోవడం కోసం కార్మికుల కోసం టీబీజీ కేసు ఆధ్వర్యంలో ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటాం.